బైబిల్ను స్వతహాగా అంటే పోయిటైంలో దినబాగా చదువుకున్నటువంటి సమయంలో ఎన్నోసార్లు మనం ఈ వాక్యాన్ని చూసినాము, గమనించినాము. ఇది మరలా ముందుకు దేవుడు ఎందుకు తీసుకొచ్చినాడు అనేది మన ప్రార్థనను బట్టి, మన హృదయంలో ఉన్నటువంటి వాంఛను బట్టి దేవుడు తప్పగా మాట్లాడతాడు. ఈ మాట నేను కొత్తగా వచ్చినటువంటి దినాల్లో దేవుడు మాట్లాడతాడు అని సహోదరుడు మా చెప్తూ వచ్చేవాడు. అంటే ఏంటి దేవుడు మాట్లాడతాడు? మీరు చాలా రోజులు చూస్తున్నారు కాబట్టి మన దేవుడు అనుకున్నారు కాబట్టి మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడా? ఇది జరుగుతా దేవుడు మాట్లాడతాడా అనేది నేను దాన్ని మాటిన మనసులో హృదయంలో తలపోసుకునేవాడిని. దేవుడు మాట్లాడతాడు. అవునండి సహోదరుల సహోదరుల, ఈ దినమున మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన మాట్లాడదాన్ని గమనిస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఇందాక రండి సాటిలో పడదాము, మోకరిల్లుదాము. ఎట్లా మోకరించగలము, ఎట్లా రాగలము, వచ్చి ఏ విధంగా సాగిలపడదాము అని అంటే ఆయన మాట వింటున్నాం, ఆ మాటను మనం గ్రహిస్తున్నాం. గ్రహించలేకపోతే ఈ దినంలో మనం ఇక్కడ ఉండేవారం కావు. ఎందుకనంటే లోకంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సంపాదన, ముఖ్యంగా అన్నిటికంటే సంపాదన, డబ్బు 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 అని దాని వెనకాలనే ఆ డబ్బు అనేటువంటి విగ్రహ ఆరాధనతోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. గతి ఏమవుతుందో కూడా తెలియక ఎవరా బాబు నువ్వు సత్యాగిపోతావు నాయన, కిండుకో మీనుకో, తక్కిడో మిక్కిడో ఏంటి కిండుకో మీనుకో, నరకం ఉన్నది అలా యుగ యుగాలు దాంట్లో యాతన పడాలా బాబు అని చెప్పినా కానీ దాన్ని గ్రహించకుండా ఈ లోకయాత్రలో ప్రయాణంతో లోకంలో కనపడేదాన్ని లాక్కోవాలి, లేక సంపాదించుకోవాలి అని చెప్పి దాని వైపే పరిగెట్టేటువంటి వారుగా చాలామంది ఉన్నారు. మనం కూడా లోకంలో ఉన్నాము. మనం కూడా పరలోకంలో లేము, లేకపోతే ఆకాశం మధ్యంలో లేము, భూమికి ఆకాశం మధ్యనకు లేము, లోకంలోనే ఉన్నాము. మనకు కూడా అంటుకుంటుంటుంది ఏది, నేను కూడా సంపాదించాలి, నేను కూడా ఆస్తిపాస్తులు వెనకేసుకోవాలా, నేను కూడా పరిగెత్తాలి, నేను మట్టి వాళ్ళే కదా, నా లోపల మట్టి ఉంది కదా, నేను కూడా లోకంలో ఉన్నాను కదా, నేను కూడా సంపాదించుకోవాలి, నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, నేను కూడా అందరిలాగా ఉండాలి. సహోదరుడ సహోదరి, ఆ మాట మనకి, ఆ ఆలోచన మనకి ఏనాడు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మన తల్లిదండ్రులు కన్నా కానీ వాళ్ళ పిల్లల మనము కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వీటన్నిటికీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆన్సర్ దొరుకుతుంది. వీటన్నిటికీ నేను చెప్పినట్టు మాకు అన్నిటి కూడా ఆన్సర్ దొరుకుతుంది. లోకంలో శ్రమలు ఉన్నాయి, మనకు సుఖాలు ఉన్నాయి అనుకుంటున్నారా? సహోదరులారా సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఓడే సంగమా, పాపం అనేటువంటి లోకంలో మనము అక్కడి నుంచి ఎక్కడ కదలలేనటువంటి, ఎవరు బయటికి లాగలేని స్థితిలో దేవజుడు పక్షంగా మాట చెప్తారు. సంఘం అనగా ఏదో ఎక్లేసియన్, ఏదో ఎగ్రీ భాష, గ్రీక్ భాష ఉందట, దాని నుండి లాగి వేసినాడంట. లోకంలో నుండి నిన్ను నన్ను లాగి వేసినాడు. ఆ లాగి వేయడానికి వరకు నిన్ను నన్ను సర్వమానవాన్ని ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి అనుగ్రహించి అటువంటి దానిలోని మనల్ని లాగి వేయడానికి ఆయన కుమారుని లోకానికి అనుగ్రహించినాడు. ఆశ్రమాసి కాదండి.
మనం దేవుని నమ్ముకోవడము ఆషామాషి కాదు. ఇటువంటి శ్రమలలో ఆయన మనకు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు, సరిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా మన కొరకు బైబుల్ ఎన్ని వచనాలు తీసుకుంటూ పోతే సమయం దొరుకుతుంది. ఏ టైం ప్రారంభించినాము? 12:40. సమయం కూడా గుర్తుపెట్టుకో, లేకపోతే ఆగమైపోతాం. కాబట్టి అందులో నుంచి లాగివేసిన దేవుడు, లాగివేయడానికి ఆయన ప్రార్థనలు, యాచనలు, కన్నీరు విడిచి, ఆయన అవమానాల నుండి శ్రమను ఓర్చుకొని రక్తాన్ని కార్చి నిన్ను నన్ను కొన్నాడు. ఏం ఆషామాషిగా మనం రాలేదు, ఉత్తవరం కూడా కాదు, లెక్కలేనటువంటి వారు కూడా కాదు. కానీ దేవుని ఏర్పాటులో ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం చొప్పున నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు. అందుకనే ఇక్కడ ప్రియులారా ఒక సంగతి మర్చిపోకూడదు. ఎన్నో సంగతులు ఉన్నాయి, దాంట్లో ఒక సంగతి మర్చిపోకూడదు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వల్ల ఉన్నది. అంటే మనము 100 సంవత్సరాలు పక్క పెడతాం, కనీసం 60 సంవత్సరాలన్నా దాంట్లో మనం యోగ్యంగా నిలబడగలుగుతామా? కష్టం వచ్చింది, ఈ పూటకు అన్నం లేదు, అయ్యో నా పిల్లలకి ఎట్లా, నా పిల్లలకు ఎట్లా, వాళ్ళకి ఎట్లా, ఏం పెట్టును, ఏం పోషిద్దును, ఏ బిర్యానీ తెద్దును, ఇలా తిండి లేకపోయా నా పిల్లలకు అని ఈ రోజున ఎవరైనా ఆలోచిస్తున్నారండి? ఈ రోజులలో ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఇది దేవుని కృపను బట్టే ఉండొచ్చునేమో. అది లేదు. ఈ రోజున సమృద్ధి ఇచ్చినాడు. సమృద్ధి ఇచ్చిన తర్వాత ఆస్తుల కొరకు కొట్లాట్లు, పంచాయతీలు, భూముల కొరకు నాకు వస్తుంది, ఇది ఉన్నది ముందుగా. కానీ దేవుని దృష్టికి 1000 సంవత్సరంలో, మన దృష్టికి అయితే 1000 సంవత్సరాలు, కానీ ఆయన దృష్టికి ఒకటే రోజు. ఆయన ఇంకేం చేస్తున్నాడంటే, సరిగ్గా చూసుకున్నాము. కొందరు 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవాలని ఇచ్చయింపక, ఇష్టం లేదు, ఎవ్వరు కూడా నశించాలి, అందరూ అంతటా మార్పు మూసుకుంటాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? అందరూ మారు మూసు పొందవాలని కోరుచు మీ ఎడల, లోకంలో ఉన్న వారి ఎడల కాదేమో, మీ ఎడల, మన ఎడల ఆయన దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. మనకిష్టం వచ్చాడుగా మనం తిరిగి, మనకిష్టం వచ్చాడుగా తప్పిపోయి, గొర్రెల వలె తప్పిపోయి, గొర్రె మందలో ఒక్కటి, మంద అంటే వద్దని చెప్పి చెప్తూ వచ్చాడు. ఆ మందలో ఒకటి సరిపోతుంది. దాని విషయమే ఆ మంద కాపరి ఏం చేస్తారంటే, వీటినన్నిటి 99 అండి, 99 వదిలిపెట్టేసి ఒక్క తప్పిపోయిన గొర్రె విషయమై ఆ కాపరి దాన్ని వెతుకుతా ఉన్నాడు. సహోదరా, సహోదరి, నీ ఎడల, నా ఎడల ఆయన అంత దీర్ఘశాంతం గలవాడు. నువ్వు మాటల ద్వారా తప్పైనావా, క్రియల ద్వారా తప్పిపోయినావా, తలంపుల ద్వారా తప్పిపోయినావా, పాపం చేస్తూ నువ్వు తప్పిపోయినావా? ఈ దేవుడు మనం మధ్యాహ్న కాల సమయంలో పరీక్ష చేసుకోవాలి. నన్ను నేను విమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అత్యంత కృపగలవాడు, దయగలవాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణాన్నే, తన కుమారుని పణంగా పెట్టి ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నటువంటి వాడు, స్వకీయ దైవంగా ఆయన చేసుకున్నవాడు. నీ హృదయంలో, నా హృదయంలో ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఆలోచనతో ఉన్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ఉన్నామంటే దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. లోకము, అపవాది దేవుని యందు నీకున్నటువంటి సంతోషాన్ని దొంగిలిస్తూ, దేవుని ఎడల నీకున్నటువంటి సంతోషాన్ని దొంగిలిస్తూ, దేవుడు ఇచ్చిన మేలులను అనుభవిస్తుంటే ఆ సమయంలో, ఆ సమయాన్ని వాడు, ఆ సంతోషాన్ని, ఆ
ఆ మేలును అనుభవించకుండా వాళ్ళని కుంగులిస్తుంటే అప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పుడు ఎట్లా ఉంటుంది? కష్టం వచ్చింది, ముందు తుఫాను వస్తుంది, ఎర్ర సముద్రం దాటాలి. ఏం దాటాలి? ఉంటుందే కాదు, ఏదో కాలువ కాదు, ఏదో కృష్ణా నది కాలువ వస్తుంది, ఆ కాలువ లెక్క కాదు. ఎర్ర సముద్రాన్ని దాటాలంటే ఎంత కష్టం అనిపిస్తుంది. కానీ ఎంత సులువుగా నీ దేవుడు, మన దేవుడు, నా దేవుడు, మన రక్షకుడు సులువుగా మోషే చేతిలో ఉన్న కర్రకు ఆ నది మీద, ఆ సముద్రం మీద కొట్టు, అది వీడిపోతే నడిచిన 6 నేల మీద మీరందరూ నడుచుకుంటూ పోతారు. సులువు అంటే ఉద్యోగం రాదనుకున్న సమయంలో దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఆరోగ్యం లేనటువంటి సమయంలో ఆరోగ్యం ఇస్తా వచ్చాడు. ఇంకా ఒకరిగా వివరించాలని చాలా ఉన్నాయి. ఆయన మాట వినడానికి మనం ఎంత నిర్లక్ష్యం చేస్తాం, ఆయన మాట వినడానికి ఎంత నిర్లక్ష్యం చేస్తాం. అందుకని ఆయన మన ఎడల ఏం చేస్తా ఉన్నాడు? మీ ఎడల దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడు, దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. మనం ఏ విధంగా ఉంటున్నాము? మరి ఈ దినమున మనం పరీక్ష చేసుకోకపోతే పరలోక రాజ్యం లేదు, నేను పరలోక రాజ్యము లేదు. ప్రభువా కేరళ వాగ్దానం ఉంటారు, ప్రభువా అని చెప్తే లాభం ఏంటంటే, ప్రభువా నీ నామం నేను అంతా చేయలేదా, స్వస్థపరచలేదా, శత్రువు నా మీదకి వస్తే నేను ఆపలేదా, అది లేదా, ఇది లేదు, ఎన్ని పక్కన పెట్టి ఎవరు నేను నిన్ను ఎరగాను. ఒక తండ్రి కుమారుడు నువ్వు ఎప్పటికి నాకు వెళ్ళిపో, గగలిపో అని అంటే ఎట్లా ఉంటుంది? తండ్రి నువ్వు తండ్రే కావాలంటే ఎట్లా ఉంటుంది? కుమారుణ్ణి ఎవరన్నా ఇబ్బంది పెడుతుంటే ఆ తండ్రి ఏం చేస్తాడు? అసలు ఎందుకు నువ్వు వెళ్ళిపోవాలన్న కుమారుణ్ణి మనలో దగ్గర తీసి ఎందుకు ఆదరిస్తాడు అంటే ఈ విధంగా ఉంటుంది సోదరులారా. కాబట్టి ఆయన అంత దీర్ఘశాంతం గలవాడు. అంత మాత్రమే కాదు, ఇంకా అంటున్నట్టు అయితే 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశం ప్రభు దినం వస్తుంది. ఒక దినం వచ్చింది, కుమారుణ్ణి ఈ లోకానికి అనుగ్రహించినాడు. సోదరులారా గమనించండి, కొంతమంది నిద్రపోతా ఉన్నారు, నిద్రపోతే వాళ్ళు బయటకు వెళ్ళి నీళ్ళు తాగిరండి అంతే. ఏమనుకో. కొంతమందికి ఎందుకంటే వస్తారు, అందులో నేను కూడా ఒకరిని కాబట్టి అట్లా బయటికి వెళ్ళి నీళ్ళు తాగిరండి. లేచి దయచేసి నా మాట విని, ఎందుకంటే ఇది వివరించడానికి సమయం కాదు. లేవండి, లేచి వెళ్ళి నేనేమన్నా పేరు కూడా చెప్పను, అని వెళ్ళి నీళ్ళు తాగిరండి. నిద్ర వస్తే నన్ను అడిగారు, నిద్ర వస్తే నన్ను అడిగారు. అయితే ఒక దినము ప్రభు దినం వస్తుంది అని చెప్పి మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. ఒక దినం ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ప్రాయశ్చిత్తం చేసినాడు, దీర్ఘశాంతం గలవాడి ప్రాయశ్చిత్తం చేసినాడు. మరలా ఆయన ఆరోగ్య తండ్రి వద్ద కూర్చున్నాడని మనం వింటా ఉన్నాం. మరలా రానే ఉన్నాడు. ఎక్కడికి? ఎన్నో వాయిదాలు చూస్తూ ఉన్నాము. మరలా భూమి మీదకి రానే ఉన్నాడు. ఈ భూమి అప్పుడు ఉండదు, ఈ భూమి అప్పుడు ఉండదు, ఈ ఆకాశం అప్పుడు ఉండదు. ఆయనను నిరీక్షణ కలవారి, ఎదురు చూస్తున్నటువంటి వారిని తప్పక కలిగిపోతాడు, తప్పక ఆయనతో కూడా తీసుకువెళ్తాడు. ఇవన్నీ కొంతమంది మనం వింటున్నాం, కొంతమంది వింటలేము. దాని గురించి గ్రహింపలేకపోయినాం. దేని గురించి అంటే యేసుప్రభువు వస్తాడు. ఒక ఆయన దేవుడు అంటాడు, ఇదంతా సంపాదించుకున్నావురా బాబు, నువ్వు ఇదంతా సంపాదించుకున్నావు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఇవన్నీ ఏమవుతాయి? ఎంతవరకు మంచి పేరు తెచ్చుకున్నావు? ఈ రాత్రి నేను అడిగితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉన్నావా? మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాము? దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాము? అది గ్రహింపులో తెచ్చుకుంటున్నామా?
దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా? ఏదేమైనా ఆయన నేను అడిగితే ఎక్కడ వెళ్తాం? తక్కిడా మీకెడా? లేకపోతే పరలోకమా నరకమా? పరలోకమా పాతాళమా? పరలోకానికి నువ్వు ఆశపడ్డట్లయితే హృదయంలో ఎరిగిన వాడు, యోహాను 2 ఆఖరి వచనంలో ఉంటుంది, హృదయంలో ఎరిగినటువంటి వాడు ఆయన దేవుడు. మన హృదయంలో అందరి హృదయాలు కూడా ఎరిగినటువంటి వాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవి యొక్క కోరికను అంత మాత్రమే కాదు, పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తా వస్తాడు. అయితే ప్రభు దినం దొంగ వచ్చినప్పుడు వస్తే అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? అప్పుడు 2 మాటలు. మామూలుగా ఒక తప్పు పని చేసో లేకపోతే దొంగతనం చేసో పట్టబడ్డాం, అది మనం చూసిన వాడు మన కొరకు సాక్ష్యం చెప్తాడు, ఈయనే ఆ పని చేసినాడు, ఈ సహోదరి చేసింది ఆ పని అని అంటే, అప్పుడు నేను చేయలేదు, ఆ పని చేయలేదు, నేను దొంగతనం చేయలేదు, ఆ క్రియని నేను చేయలేదని ఏదో అబద్ధం పలుకుతాం. కానీ హృదయంలో వేదన, హృదయంలో ఎంతో తొందరపాటు, హృదయంలో ఎంతో అలజడి, వణికిపోతూ ఉంటాం. ఇక్కడికి రావాలంటే కూడా వణికిపోతాం. ఎంత ప్రార్థన చేస్తాము, ఎంత ప్రార్థన చేసుకుంటామో. ఇది పరలోక సింహాసనం నుండి దేవుడు విడుదల చేసినటువంటి ఒక స్థలం. ఇది ఆషామాష కాదు, వణికిపోతాము. అదే దొంగతనంగా మనం ఎత్తుకపోయినట్లయితే అక్కడ ఆ వస్తువు యొక్క యజమాని ఎవరైతే ఉంటారో వారి ముందర నిలబడ్డప్పుడు సాక్షి చెప్తా ఉంటాడు ఈ వ్యక్తి. నిజమే, నేను చూసిన, నా కళ్ళతో నేను చూసిన. ఈ మధ్యన ఒక స్టేటస్ చూస్తాము, సీసీ కెమెరా ఉంటుంది, వాడు దొంగతనం చేస్తానికి వస్తాడు, అమ్మాయి సీసీ కెమెరా ఉంది, నేను తీస్తే కనపడతానేమో, పొద్దున్న సపరేట్గా వస్తాడు అంతే కదా. అదే ఆ సీసీ కెమెరా లేకపోతే వదలు ఎత్తుకొని పోతాడు, అప్పుడు ఎవరు కనపడదు. ఇట్లనే మరి నీ గురించి మనల్ని చూసినప్పుడు ఆ వ్యక్తి చెప్తుంటే హృదయంలో ఎంత భయం వస్తుంది, వణుకు వస్తుంది. కాబట్టి సహోదరులారా, ఆ దినము వచ్చినప్పుడు, ఆ దినమున ఆకాశంలో మహావేదంతో గతించిపోవును. ఏమవుతాయంట? ఆకాశంలో మహాధ్వనితో గతించిపోను. ఆకాశంలో ఒక మెరుపు వచ్చి ఒక ఉరిమితే చెప్పాలంటే ఇంకా భయం ఉన్నాడు, దానికి అవుటేమో బీపీ, ఇంకా నాలేక షుగరు, ఆ ఉన్న అదురికే ఏమవుతాడు? ఓ ఈ దేవుని ఓ ప్రభు ఎసయ్యో అంటాం. లోకంలో ఇంకో పేరు అంటారు, మనకు అవసరం లేదు. అంత భయపడతాము. మామూలు ధ్వనికే, మామూలు ఉరుములకే అంత భయపడతాము. మహావేగంతో, మహాధ్వనితో ఆ దినం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ ధ్వని వస్తే నేను ఎక్కడా? అప్పుడు ఎట్లా నిద్రపోతామా? అప్పుడు అట్లే అశుద్ధంగా ఉంటామా? ప్రభు దినము దొంగ వల్ల వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ రాత్రి వస్తుందో తెలియదు, ఏ పగలు వస్తుందో తెలియదు, పొద్దున వస్తుందో తెలియదు, సాయంత్రం వస్తుందో తెలియదు, అర్ధరాత్రి వేళ వస్తుందో తెలియదు. వాక్యం చదివిస్తుంది, కోడి కూయి వేళ వస్తుందో తెలియదు. ఇట్లే అశ్రద్ధంగా ఉందామా? ఇట్లనే ఇక ఎక్కడ వేసినా గొంగలి అక్కడనే, ఎక్కడ వేసినా బొంత అక్కడనే. హృదయంలో కూడా ఏమాత్రం కనీసం దాని గురించి కూడా ఆలోచించకుండా, భయపడకుండా ఆయన దినమున మనం సిగ్గు కలిగిన ముఖం వల్ల ఉంటామా? భయంతో, వణుకుతో ఆయన ముందు అయ్యో ప్రభా నేనున్నా, నన్ను క్షమించి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ దినదినము పొద్దున సాయంత్రం, ఇంకా దానిలో కాలంలో అయితే
3 సార్లు, ముమ్మారు 3 సార్లు దావీదు మహారాజు అంటాడు, నేను నా ప్రార్థన ఆయనకు వినపడుతుంది అంటాడు. మనం చేసే ప్రార్థన మందిరంలో కూడా దాటదు. అక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఆరాధన చేస్తే ఇక్కడ వినపడదు, ఇక్కడ ఉన్నోళ్ళు ఆరాధన చేస్తే అక్కడ వినపడదు. అదే నా దేవుడు కోరుకునేది. అందుకే నా దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది. గమనించండి, యోచించండి, ఆలోచన చేయండి. ఇది ఇక్కడి వరకు సంఘంలో దాని కొరకు కాదు, పరలోక రాజ్యంలో నేను ఒక వారసులుగా చేయాలని, పరలోక రాజ్యంలో నేను ఒక పనిగా, తనకు జత పనివానిగా ఉండాలని ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు. మళ్ళా రానంటున్నాడు, సిద్ధపడాలని. ఆయన రాకడకు సిద్ధపడాలని. సిద్ధపడిన కన్యకలు ఉన్నారు, సిద్ధపడాలి కన్యకలు ఉన్నారు. వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే. కానీ సిద్ధపడిన వారు మాత్రమే లోపలికి ఆహ్వానించబడ్డారు. వాళ్ళ కొరకు తలుపు తెచ్చినప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి లోపల ప్రవేశించగలిగినారు. కానీ మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. వీళ్ళు సిద్ధపడి వచ్చినారు, లోపలికి వచ్చినారు, పరలోక రాజ్యంలో వాళ్ళు స్వతంత్రించుకున్నారు. మీకు చాలా సమయం లేదు, అయిపోయింది, గడియ వేయబడింది, తలుపులు మూసివేయబడ్డాయి. ఒకవేళ సహోదరి మనకు కూడా ఆ విధంగా మూసివేయబడిన తర్వాత వచ్చినటువంటి కన్యకల వల్ల ఉన్నామా? నేను మాట్లాడుతుండగా, ఆయన మాట్లాడుతుండగా మన హృదయంలో ఎందుకు మండలేదు? మనుషులను కాదు మాట్లాడేది, దేవుని. ఈ దినమున నేనే కాదు, దేవుడే అడిగితే నీ హృదయంలో మంటలేదా? నేను వచ్చి నీతో మాట్లాడినాను కదా, నీ హృదయంలో మండలేదు కదా? ఎందుకు మండలేదు? దేని కొరకు? మీకు ఏం అవసరం ఉంది? నన్ను అడుగుతున్నారు కదా, అడగట్లేదా? నీ ఎక్కడేమో అడగట్లేదా? నీ అవసరం ఏందో ఆయన తెలియదా? మన పెదవులకు రాకముందే ఆయనకు తెలుసు. 139 కీర్తనలో ఉంటుంది. అని తీయడానికి సమయం లేదు, కానీ నాకు తెలిసిన వాక్య భాగమే కాబట్టి ఆయన దినము కొన్ని మాటలు దాని యెషయా గ్రంథము 8వ అధ్యాయం అనుకుంటా. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనం. నేను రాసుకోవడానికి 3వ అధ్యాయం 10వ వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. నా ప్రజల విషయమై నేనేమందును? బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, 10వ వచనం, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవించురు. మన క్రియల ఫలము అనుభవిస్తాము. ఆయన వచ్చిన సమయంలో దొంగ వచ్చినప్పుడు మరి ఒక ఫలం అనేది ఉంటుంది. నీతిమంతుల గుంపులో ఎంత పడతామా? అనీతిమంతుల అంటే భక్తిహీనుల నీతిమంతుల ఫలంలో మనం ఫలం పొందామా, లేకపోతే అనీతిమంతుల ఫలంలో పాల్పొందుతామా అనేది. తర్వాత ఇంకొకటి 13 యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడండి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు 10వ వచనంలో, ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాసులను తమ వెలుగు ప్రకాశింపనీయము. ఎందుకనంటే ఆయన దినం వచ్చినప్పుడు
ఆయనే వెలుగు ఉన్నాడు కాబట్టి ఆయన వెలిగిస్తూ, ఆయన వెలిగిపోతూ, ఆయన ఆకాశ మహానుడై వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మనకు కలిగేదేంటి? ఆయన వచ్చినప్పుడు ఆ తర్వాత ఆయన దినం అట్లా ఉంటుంది కదా. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోను, ఇందా చూసినావు, గతించిపోను, పంచభూతములో మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. ఏంటివి పంచభూతాలు? అందరికి తెలిసి చెప్పండి తొందరగా. పంచభూతాలు అనగా గట్టిగా చెప్పండి. ఐదైదే: భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని. మనకు కనపడే ఈ 5 మనకు కనపడతా ఉన్నాయి. భూమి గతించిపోతే నువ్వేళ నిలబడుతుంది సహోదరుడు సహోదరి. భూమియే గతించిపోతే, లయమైపోతే, మిక్కటమైన వేండములతో లయమైపోయినప్పుడు నీవు అనేది ఎక్కడ నిలబడతాను? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతాను, ఎందుకంటే మీరు మైక్ లేదు కాబట్టి. మరియు ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథము వలనై పోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానము తప్పును. భూరాలను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ పూలలోను బండల సందులలోను దాక్కుని సింహాసనీయుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చను. దానికి తాళజాలిన వాడేవాడు. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇక్కడ మన స్థితి ఎంతో అర్థమైపోయింది కదా. భయపడుతుందా? ఎక్కడ నిలుస్తాం? ఆయన ఇవన్నీ కూడా పంచభూతములు కూడా మహావేండంతో కరిగిపోతే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకోవాలని ముందుగానే మనల్ని ప్రేమించిన మన రక్షకుడు తండ్రి అయిన దేవుడు మనల్ని ఆయన పోలిక చొప్పున సృష్టించి నిర్మించి మన నాసికా రంధ్రములలో జీవవాయువు పోస్తే మనం జీవం గలవారమైన. కానీ జీవము గల దేవుడే ఈ సత్యమును బయలుపరుస్తుంటే ఇకనైనా సిద్ధపడతామా? ఎవరిలో మంచితనం లేదండి. ఒక్కడు కూడా నీతిమంతులు లేడు. అందరూ అనీతిమంతులై త్రోవ తప్పి జీవిస్తూ ఉన్నారు. కానీ కష్టములు ఎవరికి లేవండి. కష్టం ఎవరికి లేవు, నిందలు ఎవరికి లేవు, అవమానాలు ఎవరికి లేవు, శ్రమలు అందరికి ఉన్నాయి. అదే మాట ఇంకొక మాట పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం: లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎదిగి ఎవరిని ఎదిరించాలంటే మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఎట్లా ఎదిరించాలంటే మోకరించి ప్రార్థన చెయ్యి. నీకు శ్రమ సంభవించిందా, ఇబ్బంది వచ్చిందా, కష్టం వచ్చిందా, నువ్వు ముందుకు అడుగు. దేవుని మార్గంలో నడుచుకోవడానికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? మత్తయి సువార్త 18:18 ప్రకారంగా ప్రార్థన చేయి. 18:19 ప్రకారంగా ప్రార్థన చేసినట్లయితే ఒకసారి రామాయణ చూసుకుందాం. ఆత్మీయమైన మేలు కొరకు అవకాశం. మరియు 18:19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని తేనెని కూర్చి అయినను
భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాడు. ఇంకేం ప్రశ్నలే లేవు, చాలా ఏ ప్రశ్నలే లేవు. మీకు ఏదైనా ఇబ్బంది కానీ, శ్రమ కానీ, ఆటంకం కానీ, అభ్యంతరం కానీ, అనారోగ్యం కానీ, మీరు ఆ విధంగా మీరు ప్రార్థన చేసినట్టు ఎట్లా చేయాలంటే ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే పరలోకమందు నా తండ్రి వాళ్ళ వారితో మీతో చెప్తున్నాను. ఈ విధంగా ప్రార్థన చేసి చూడండి, పక్క ఇంకా కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. ఇతరుల కొరకు కూడా చేయండి, మీ కొరకే కాదు. అప్పుడు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇవన్నీ లయమైపోతున్నాయి కాబట్టి, మరి ఇవన్నీ కూడా గతించిపోతున్నాయి కాబట్టి, ఇవన్నీ కూడా మహావేడంతో కలిగిపోతున్నాయి కాబట్టి దేవుడు రాకడ కొరకు కనిపెట్టచ్చు. దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టగలం. ఈ రోజునైతే ఇప్పుడు మందిరంలోకి వెళ్ళి బయటికి వెళ్ళామా, ఇప్పుడు ఇంకొక 5-10 నిమిషాలు కొద్దిగా ఓర్పుకుంటే సరిపోయా ముగించేస్తా, దగ్గర అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని దినపు రాకడ గురించి ఎవరు ఆలోచన చేస్తలేరు అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, పిల్లలు చదువుకోవాలి, చదువు అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు కావాలి, మళ్ళీ వాళ్ళ కుటుంబం వాళ్ళకి. కాబట్టి ప్రేమటి వాళ్ళ అది కాకుండా దేవుని రాకడ దినము కొరకు కనిపెట్టుచు దాని ఆశతో ఉపేక్షించు మొదటను ఇది వెతకండి. అందుకని మత్స్యశ్వాసలో అంటారు, మొదట ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి, ఆ తర్వాత అవన్నీ కూడా మీకు ఇవ్వాలి, మీ పనులకు తెలియదా అంటారు. ఆయన తెలిసిన సంగతి మనం మర్చిపోయి ఆయనకి ఏం తెలియదని మనమే చెప్పుకుంటాం. కానీ అది కాదు, ఆయన తెలుసు అన్ని. ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలి అన్నీ కూడా ఆయన తెలుసు. ఆయన దినం ఉంది, ఆయన ఎంటర్ అయ్యే దినం ఉంది. ఆ దినం కొరకు మనం అవకాశం ఇచ్చినట్లయితే, ఆధారపడినట్లయితే అన్ని తప్పక దేవుడిస్తాడు. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, మీరు ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవాలై ఉండవాలి. మన జాగ్రత్త అనే మాటే దేవునికి ఆ సమయం ఇవ్వకుండా, జాగ్రత్త పడకుండా మన సొంతంగా మనమే తొందరపడి మన పనుల్లో ముందుకు కొనసాగుతూ ఉంటాం. ప్రేమంటి వాళ్ళ అప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఆ తర్వాత ఇంకేమన్నా నేను ఇది ఏమన్నా అని అన్నాడనుకో, దేవుడే అన్నాడనుకో, అయిపోయా. దేవుడి చిత్తాన్ని పరీక్షించాలి. నన్ను ఎవరైనా అడిగితే అదే చెప్తాను, సహోదరి దేవుని చిత్తాన్ని పరీక్షించు, కానీ ఆయన్ని పరీక్షించొద్దు. దీనిలో గమనించాలి, ఆయన శోధిస్తారు కొంతమంది, అట్లా కాదు. దేవుడు స్పష్టంగా మాట్లాడు, దేవుని చిత్తాన్ని పరీక్ష పెట్టు, ఆయన మనల్ని పరీక్ష పెడతాడు. అప్పుడు మనం ఓపిక కలిగి ముందుకు వెళ్ళినట్లయితే, అదే అపేక్షించు ఆశతో, అప్పుడు దేవుడి రాజ్యం కొరకు మనం ఆశతో వెతికినట్లయితే ఆయన తప్పక మనకు ఆయన రాజ్యంలో మనకు భాగస్తులుగా చేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట అంటాడు, మనం పైన ఒక మాట చూసినాము, దాన్ని దాటేసాం. ఎందుకంటే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని అనిపించింది. ఇప్పుడు అడుగుతాను, ఈ సంవత్సరం వాగ్దానం తీసుకున్న వాళ్ళందరికీ చేతులెత్తి, వాగ్దానం తీసుకున్న వాళ్ళందరూ చేతులెత్తి సంతోషం, బాగా తీసుకున్న అందరూ వాగ్దానం జ్ఞాపకం ఉన్న చేతులెత్తి, వాగ్దానం జ్ఞాపకం ఉన్నారు. సరే, సంతోషం, దాదాపుగా ఎత్తినారు. ఇక పోతే ఆ వాగ్దానాన్ని గురించి దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయవాడు కాడు గాని అన్నాడు. అందుకే ఎందుకంటే దీర్ఘశాంతం కలిగివాడు అయినాడు. ఎందుకంటే అందరూ అంతటా మారుమూసు పొందాలని. దేనికోకంటే ఆయన రాజ్యము మరి ఆశతో అపేక్షించే వారి కొరకు ఆయన దీర్ఘశాంతం కలవాడు. కానీ ఆయన ఎవరంటే ఎటువంటి వాడంటే, మరొక మాట తప్పించని చూసుకుందాం. ఎపిల్ రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనం 2వ ఆఖరి భాగం చదువుతాం. ఏదైనా మన దేవుడు దహించు అగ్ని అయినాడు. ఆయన ఎవరంటే దహించు అగ్ని అయినాడు. ఆ దహించే అగ్ని గలిగినటువంటి వాడు ఏమైనాడు? మన కొరకు దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడు, దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. కానీ ఆయన మళ్ళీ 11వ వచనం చూసుకున్నాం, ఆఖరికి అయిపోవచ్చింది. అయినను మనమైన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని బిడ్డలారా, ఆయనను విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళ, ఆయన మార్గంలో నడుచుకున్నటువంటి దేవుని సంగమా ఏమంటారంటే ఆయన వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానం కొరకు మనం కూడా ఏం చేయాలి? కనిపెట్టాలి. అంత మాత్రమే కాకుండా కొత్త ఆకాశంలో కొరకు కొత్త భూమి కొరకు ఆశతో మనం చూసినట్లయితే ఆయన తప్పగా మనం ఏం చేస్తాడు? ఆ పరలోక రాజ్యంలో, ఆ కొత్త ఆకాశంలో, కొత్త భూమిలో, నూతన సృష్టిలో, ఆ పరలోక రాజ్యంలో ఆయన మహిమ కలిగినటువంటి ఆ సింహాసనం ఎదుట నీవు నేను కూడా ఉండి ఆయన నిత్యము చూస్తూ ఆరాధిస్తాం, అర్పిస్తాం. చాలా మంది కొంతమంది పర్టిక్యులర్గా విన్న యేసు ప్రభు నామములో అర్పించట్లేదు. ఆఖరికి ఆరాధన చేస్తా ఉన్నారు. గమనించుకోండి, ఇది కూడా మీ జీవితంలో గమనించుకోండి. యేసు క్రీస్తు ప్రభు నామములో ఆరాధించర్పిస్తున్నాను అనకపోతే, నేను ప్రార్థన చేసినప్పుడైనా యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను అనకపోతే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి పోదు, ఇక్కడే అయిపోతారు. ఈ బిల్డింగ్ దాటి కూడా పోదు, మందిరం దాటి కూడా పోదు. యేసు ప్రభు నామములో ఆరాధిస్తున్నాను తండ్రి అంటేనే ఆయన అంగీకరిస్తాడు. తండ్రి ఆయన దేవుడు ఆరాధన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. అంగీకరించి ఆయన యుద్ధ ఉంచుకొని నేను నాకు అర్పిస్తున్నాను కాబట్టి నేను కూడా వాళ్ళకు నేను వాళ్ళ కొరకు అర్పించినాను కాబట్టి నా ప్రాణాన్ని నేను వాళ్ళ కొరకు దారపోసాను. ఆఖరి చుక్క రక్త బొట్టు వరకు ఆయన కాల్చినాడు కాబట్టి నేను అర్పించినాను వాళ్ళ కొరకు. నా కొరకు కూడా వారి నోటి ద్వారా వచ్చేటువంటి జీవాఫలం నా కొరకు కూడా వాళ్ళు అర్పించినారని ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనం ఆరాధన చేసిన, ఆ విధంగా యేసు ప్రభు నామములో ఆరాధన చేయాలి, అర్పించాలి. కొంతమంది సమర్పిస్తున్నాం అంటారు, కొంతమంది సమర్పిస్తున్నాం. మీ దగ్గర అంతా ఉంచుకొని ఇంత సమర్పిస్తావా? సమర్పణ అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? సమర్పణ అంటే నా దగ్గర కొంత ఉంది, దాంట్లో నేను కొంత సమర్పిస్తున్నా. ఆరాధన అర్పించడం అంటే మొత్తం అర్పించడం. సహోదరులారా, ఆయన మన ఆస్తిని అడుగుతలేడు, మన అందాన్ని అడుగుతలేడు, మన వయసును అడుగుతలేడు, మన కులాన్ని అడుగుతలేడు, మన యోగ్యత అడుగుతలేడు. కానీ ఆయన మన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. మన హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే ఆ ఉద్యోగంలోనే ఆయన నివసించడానికి నేను ఆ హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. కాబట్టి ఆ హృదయంలో నుండి వచ్చేటువంటి మాటలు ఆయనకు అర్పించినట్లుగా, అంత మాత్రమే కాకుండా మన హృదయంలోని ఆయన ఆశతో కనిపెట్టుకున్నట్లయితే మనం పనులు యోగ్యంగా చేయగలం. ఒకవేళ ఆ విధంగా మనం ఆ ఆశ మన లోపల లేకపోతే, అందుకని దేవజనుడు మహారాజు దావీదు మహారాజు అంటాడు, నీ కొరకు నేను ఆశతో సృష్టించడం నీ వద్దకు రావాలని. మృతువులో ఆయన హృదయానుసారుడు, ఆయన బిరుదది. మనకేం బిరుతుంది? దొంగిలించే బిరుతుందా? ఆటంకపరిచే బిరుతుందా? లేకపోతే ఆశతో చూడలేనట్టు బిరుతుందా? దాంట్లో ఉండకుండా మన హృదయంతో, ఆత్మతో పూర్ణ మధ్యన సౌలభ్యం పూర్ణ హృదయం, సగము కాదు. ఆయన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అంటే ఒక పాట ఉంది, ఈ జీవిత యాత్రలో
ఏమి సంభావించినా ఈ జీవితాయాత్రలు ఏమి సంభావించినా మహిమానికే ఓ ప్రభు ఏ నాటి నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఏ నాటి నా ప్రార్థన. ఈ జీవిత యాత్రలు ఏమి సంభవించినా కానీ ఇక నిలబడినటువంటి వారు ఎంతోమంది కూడా సంభవించలేక లేదని కాదు, సంభవించి ఉన్నను ఆశతో పరిగెడుతూ ఉంటారు. మనం కూడా ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆయన మనం ఆ వాగ్దానం గురించి మనం అడుగుతూ ఉండాలి. ఆఖరి దినాల్లో వచ్చిన నాలుగో మాసం అయితే మూడవ మాసం అయితే అయిపోయింది. ఈ సంవత్సరం కూడా నెరవేరకపోతే దేవుని అడిగి ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం నెరవేరుతారు దేవుడు తప్పక. కాబట్టి ఆశతో ఎదురు చూసే వారుగా ఉండాలని ఆయన ఆకాశం కొరకు ఆయన భూమి కొరకు మన ఎదురు చూస్తూ ఆశతో ముందుకున్నట్లుగా ఆయన నీతిని అనుసరించే మళ్ళా తగ్గిపోతే కుదరదు. ఆయన ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఆ విధంగా ముందు కొనసాగినట్లుగా ఈ వాక్యాన్ని రంగులో రూపాంతరంగా ఫలించినట్లుగా దేవుడు సాయం చేయను కాక. సరే అండి, మధ్యాహ్నం ఏంటంటే 11-12 వచనాలలో మధ్య భాగంలో ఉంటుంది. అందులో చెప్పాడు పరిశుద్ధ ప్రవర్తన, భక్తి, ఈ రెండు కలిగి ఉండాలనేది ముఖ్యాంశం. ఈ యొక్క వర్తమానం ప్రభువు అక్కడ సమీపం. పరిశుద్ధ ప్రవర్తన, భక్తితో బ్రతకాలి. ప్రభు రక్తంలో ఆ శరీరంలో పాల్గొని ప్రభు నామానికి మహిమ దేవాలి అనేది ముఖ్య అంశం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఉపాపరంలో మా తండ్రి వాళ్ళు చెల్లించుకున్నాయినా చెల్లించుకుంటున్నాం. ఎవరైనా ప్రభావం తండ్రి రోజు ఏర్పరచుకొని ప్రభావాలు వాగ్దానాలు నెరవేర్చలు చూపించిన కనిపించిన ఈ దినం ఒక దినం 20 దినములు శ్రేష్టంగా చెల్లించిన తండ్రి కనిపించి సాయించింది మా కోసం ఎంతగానో ప్రభావాలు దాని దినాలుగా ఈ దినాలుగా మార్చి మమ్మల్ని దగ్గర ఆదరిస్తున్నారు, బలపరుస్తున్నారు, కనిపిస్తున్నారు. వికటమైన ఏంటంటూ ప్రవచన సెలవు ఇచ్చిన కృపను బట్టి మీకు అందరూ ఆచరించుకుంటున్నాం. ఎన్నో ప్రభావం తండ్రి పనులు పాల్గొన్న రీతిలో పాల్గొన్న దయచేయమని ఏ స్నానం ప్రార్థిస్తున్నామే. పరీక్షించుకుని ప్రభా 1000 దినాలు ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి ప్రభు రాకడ కొరకు వాగ్దానాలు చేపట్టి ప్రభువును ఎదుర్కోవడానికి కొత్త ఆకర్షణ, కొత్త భూమిలో ప్రవేశించారు.